నమస్తే G24 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలలో నిజం లేదు వెల్లడించిన మిస్ వరల్డ్ నిర్వాహకులు. ఓయూ నీళ్ల విషయంలో రాజీపడం స్పష్టం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలో నిజం లేదని మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. మిస్ వరల్డ్ ఈవెంట్పై మ్యాగీ చేసిన విమర్శలను సంస్థ సీఈఓ జూలియా మోర్లీ ఖండించారు. హైదరాబాద్లో ఉండగా రికార్డ్ చేసిన మ్యాగీ వీడియో స్టేట్మెంట్లు రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ మ్యాగీ ఈవెంట్ నుంచి వైదొలిగింది. ఇంగ్లాండ్ వెళ్ళక తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో వైదొలిగినట్లు బ్రిటన్ మీడియాకు మ్యాగీ ఇంటర్వ్యూలు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు నిధుల నియామకాల విషయంలో ముందుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం నీళ్లు నిధుల నియామకాలు అనే అంశంపై ఓయూ ఈసీఈ ఆడిటోరియంలో సదస్సును నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో రాజీ పడుతోందని జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ మరియు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నిధులు నీళ్లు నియామకాలు అంశాలపైన చర్చ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగింది అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు ఏంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలిగినమా లేదా, మళ్ళీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ఛాలెంజెస్ ఏంది అనే విషయాలపైన చర్చ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అమరులు ఏదైతే కలగన్నారో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు, 69 ఉద్యమంలో అసలు వస్తున్న వాళ్ళు కావచ్చు, భాగస్వామ్యమైన వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత అనేక పద్ధతులు అనేక పేర్లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు పనిచేసిన వాళ్ళు కావచ్చు, 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధించి లక్ష్యాన్ని చేరుకున్న దాంట్లో భాగస్వామ్యమైన వాళ్ళు కావచ్చు, ఆ ప్రయాణంలో అమరులైన వాళ్ళు కావచ్చు, వారందరి కళలను నిజం చేసే పద్ధతుల్లో గత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అద్భుతమైన విజయాల్ని సాధించిందని, ఎవరు ఊహించని విధంగా అనేక రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో కేసీఆర్ పరిపాలన సాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన నియామకాల్లో మనమే 95% స్థానిక రిజర్వేషన్లు సాధించుకునే ఒక అద్భుతమైన విజయాన్ని కూడా తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి విజన్తోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో మేమున్నప్పుడు ఇచ్చిన 1,62,000 ఉద్యోగాలు కావచ్చు, ఆ తర్వాత మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ మధ్య కాలంలో నియామకం కాబట్ట ఉద్యోగస్తులు కావచ్చు, దాదాపు 2,40,000 మంది ఉద్యోగస్తులు, మొత్తం దాదాపుగా 100కు 100% తెలంగాణ యువకులకి రావడం అనేది తెలంగాణ సాధించిన విజయం. అదేవిధంగా నిధుల విషయంలో తెలంగాణ తన నిధులను తనే
వాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి, సమైక్యాంధ్ర దోపిడీ నుంచి విముక్తి అయింది కాబట్టే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టడానికి అవకాశం లభించింది. అది 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ ని బాయ్కాట్ చేస్తున్నామని అన్నారు. కానీ అందరికంటే ముందే పోయి అక్కడ కూర్చున్నారన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు కట్టమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నట్టు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ₹1 తీసుకురావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్మాణానికి 1,60,000 కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణలో అందుకు 1% కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే హరీష్ రావు. మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బంకచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి పుణ్యమా అని భారత్ పరువు, తెలంగాణ పరువు అంతర్జాతీయంగా మసకబారింది. ప్రపంచ సుందరి పోటీలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అయినా అందాల పోటీలు అబాస పాలయ్యాయి. అవమానం జరిగిందంటూ మిస్ ఇంగ్లాండ్ అర్ధాంతరంగా తన దేశం వెళ్లిపోయింది. తడిసిన వడ్లు కొనడం సాధ్యం కాదు, గురుకులాల సమస్యలు పరిష్కరించడం చేత కాదు. అందాల పోటీల చుట్టూ సీఎం మంత్రులు తిరిగారు. అందాల పోటీల ప్రచారంలో సీఎం మంత్రులు ఫోటోలు ఎందుకు? సీఎం 6 సార్లు అందాల పోటీలకు వెళ్తారా? పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ విల్లా మ్యాగీ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తనను వ్యభిచారిలా చూశారని వాపోయింది. ఇదేనా అతిథులకు ఇచ్చే గౌరవం? ప్రపంచ దేశాల్లో మన పరువు పోయింది. మన మహిళలకు అగౌరవం జరిగితే చూస్తూ ఊరుకుంటామా? ఆమెకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం ఇస్తారు? కేసీఆర్ హయాంలో మహిళలకు గౌరవం లభించింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చాము. అందాల పోటీల తరహాలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలను దిగదార్చే పనులు చేయలేదు. తెలంగాణ పరువు తీసే పనులు ఇప్పటికైనా మానండి. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ఘటనపై మహిళా లోకం కూడా స్పందించాలన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. భారతదేశం యొక్క పరువు, తెలంగాణ యొక్క పరువు, హైదరాబాద్ పరువు ఈరోజు ప్రపంచంలోనే పోయిందని చెప్పక తప్పదు. అట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
చాలా బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా వస్తున్నారంటే స్వాగత తోరణాలు ఎట్లా పెట్టుకుంటాం, మన దేవుళ్ళ ఫోటోలో లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన బతుకమ్మనో బోనాలనో పెట్టుకుని మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయడానికి, మన సాంప్రదాయాల్ని వాళ్ళకి తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో జరిగిన విచిత్రం ఏంటంటే 3 ఫోటోలు మాత్రమే వేలాడదీసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అందులో, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది అందులో, పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది అందులో. దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట. మొన్న చెప్పినాం అందాల రాసులు కాదు ధాన్య రాసులు ఉన్నాయాడ చూడండి అని చెప్పినాం. ధాన్యం తడిచిపోతుంటే సోయి లేదు మీకు, అందాల రాసులు ఎప్పటిపడి తిరుగుతా ఉన్నారు. మంత్రుల వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతా ఉన్నారు. అవసరమా? ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? మీకేం పని లేదా? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా? ఎందుకు వాళ్ళ పోటీలలో వాళ్ళ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు? సరే పాల్గొన్నారు, గౌరవం ఇస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఏం జరిగింది? ప్రపంచంలో పరువు పోయింది, ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ప్రపంచ దేశాలు చదివే ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఎంత బాధతో ఇచ్చినారు, ఎంత ఆక్రోశంతో ఇచ్చినారు. ఐ వాజ్ ఎక్స్‌ప్లాయిటెడ్. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ప్లీజ్ హోస్ట్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు ఫీల్ లైక్ ప్రాస్టిట్యూట్ యాజ్ షీ స్లామ్స్ అవుట్డేటెడ్ షో. పాతకాలం నాటి కార్యక్రమాలు చేసినారు, మార్పు ఉంటది అనుకున్నా కానీ మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసిరని. ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకేమైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంత దురదృష్టకరమైన మాట ఒక మహిళ మన గురించి మాట్లాడింది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్నుస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఎంత ఘోరంగా వారి స్టేట్మెంట్ లో ఉన్నది, వారి ఇంటర్వ్యూలో ఎంత ఘోరంగా మాట్లాడింది. ఆట బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నారు. డూ వి డూ దిస్? మన ఇంట్లో పిల్లలతో, మన ఆడవాళ్ళతో ఇట్లాంటి పనులు చేపిస్తామా? పెట్టుబడులు వస్తాయని చెప్పినారు. నీకు నువ్వే తెలంగాణ పరువు తీస్తేవి, నీకు నువ్వే తెలంగాణ నష్టాల్లో ఉందని చెప్తేవి, నీకు నువ్వే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తేవి. మీకు మీరే ఇట్లా మాట్లాడిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఆట బొమ్మల్ని ఆడించినట్టు మమ్మల్ని ఆడించినారని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. 24 ఏళ్ళ అమ్మాయి. కొందరిని హ్యాపీగా ఉంచడానికి యువకులను ఒక టేబుల్ మీద కూర్చోబెడితే 2 పోటీదారులను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళను అలరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంత దుర్మార్గంగానా? ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు బ్యూటీ ఆఫ్ పర్పస్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడితే బోరింగ్, యు ఆర్ బోరింగ్ అంటే వాట్ ఈస్ బోరింగ్? ఎంత రాత్రి అయినా ముఖం మీద చిరునవ్వుతో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతి మాట్లాడే మాటకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ వాళ్ళని అభినందించుకుంటూ వీళ్ళ రోజంతా గడపాలట. సో ఇంత నికృష్టమైన రిసీవింగ్ నేను ఉంటుందని నేను ఊహించలేదు. నన్ను ఒక వ్యభిచారిగా చూస్తున్నారని నేను భావించినాను. అందుకే నేను వదిలి వచ్చేసిన అని చెప్పి వారు ది సన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు నిర్వాహకులు. అసలు విశ్వసుందరి పోటీలలో పాల్గొనేది ఎవరు? ఆ దేశాలలో ఆ దేశం యొక్క ఆ మిస్ కంట్రీ, మిస్ ఇంగ్లాండ్ కావచ్చు, మిస్ ఆఫ్రికా కావచ్చు, ఎవర్ ఇట్ ఈస్, ఆ దేశంలో మిస్గా గెలుపొందిన వాళ్ళని ఇక్కడ పార్టిసిపెంట్గా పిలుస్తారు. దట్ ఈస్ ప్రోటోకాల్, దట్ ఈస్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఏం జరిగింది? మిస్ ఇంగ్లాండ్ తను పక్కకు తప్పుకుంటున్నాను ప్రకటించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం? విన్నర్ పక్కకు తప్పుకుంటే రన్నర్ని తీసుకొచ్చి పెట్టారు, వెంటనే రిప్లేస్ చేసినారు. అంటే దీనివల్ల ఏం జరిగింది? 109 దేశాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ అవమానించినారు. అంటే ఆ దేశాల్లో గెలుపొంది వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానించే విధంగా ఈరోజు మిస్ ఇంగ్లాండ్ని రిప్లేస్ చేస్తూ అక్కడ రన్నర్ని తీసుకొచ్చి ఈరోజు పోటీలో పెట్టినారంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మిగతా పార్టిసిపెంట్స్ అందరినీ కూడా అవమానించే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందాల పోటీల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన ప్రకటన చిన్నదేమీ కాదు. పెట్టుబడులు వస్తాయని చెప్పి మహిళలను అవమానించారు. అందాల పోటీల ప్రచార ప్రకటనలో మహిళా మంత్రుల ఫోటోలు ఎందుకు లేవు?
విదేశీ మహిళల కాళ్లు కడిగించి తెలంగాణ మహిళల పరువు తీశారు. అది మరవక ముందే మిస్ ఇంగ్లాండ్పై అసభ్యకరంగా ప్రవర్తించారు. అసలు అందాల పోటీల ఆలోచనే తప్పు. కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ మహిళల ఆత్మగౌరవం పెంచితే ఇప్పుడు మహిళలను కించపరుస్తున్నారు. మిస్ ఇంగ్లాండ్కు అవమానం జరిగిన తీరును ఖండిస్తున్నామన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్. ఇప్పుడు ఈరోజు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనే మిస్ ఇంగ్లాండ్ తను పోటీ మధ్యలోనే వెళ్ళి వాళ్ళ దేశంలో ది సన్ అనే దినపత్రికకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఆ స్టేట్మెంట్ మన దేశంలో కాదు కదా అని చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ జరిగిన సంఘటన మన రాష్ట్రంలో తను అవమానపడిపోయి ఒక వేశ్యలా నన్ను అక్కడ ట్రీట్ చేశారని ఒక మిస్ ఇంగ్లాండ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. మన ఆచార వ్యవహారాలకు, మహిళలకు, పోరాటాలకి, ఆత్మగౌరవానికి పెద్ద పీట తెలంగాణ సమాజంలో ఉంది. అంతేకాదు ఇంగ్లాండ్ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ కూడా బతుకమ్మ ఉత్సవాలు మన మహిళలు చాలా పెద్ద ఎత్తున జరుపుకున్న సందర్భాన్ని కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో చూసాం. అంటే ఇంగ్లాండ్ లాంటి దేశంలో కూడా మన బతుకమ్మను, మన ఆడబిడ్డలను వాళ్ళు గౌరవిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, అక్కడి నుంచి వచ్చిన ఒక మహిళను, పోటీలకు వచ్చిన ఒక మహిళను అవమానపరిచి తిరిగి వెళ్ళేటట్టు ప్రవర్తించిన తీరును అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అంటే అందాల పోటీలను నిర్వహించే క్రమంలో అడ్వర్టైజ్మెంట్ లో ఇందాక సుంతక్క గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో, జూపల్లి కృష్ణారావు గారి ఫోటోను చూస్తున్నాం. మరి మీ మహిళా మంత్రులు ఎక్కడున్నారు? మీ పాలనలో, మీ ప్రభుత్వంలో మీ మహిళా మంత్రులకు మీరు గౌరవం ఇవ్వలేదు. మరి తెలంగాణ బిడ్డల సంగతి ఏం చేశారు? అందాల పోటీలకు వచ్చిన వారిని వాళ్ళ కాళ్ళు గడిగించి తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని తీసేశారు. మరి పోనీ అందాల పోటీలకు వచ్చిన విదేశీ వనితల కన్నా గౌరవం ఇచ్చారా అంటే వాళ్ళను ఒక వేషల్లా చూసి ఈరోజు ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ పత్రికలో అంతర్జాతీయ వ్యాప్తంగా మన రాష్ట్ర పరువు దిగజార్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేటట్టు మీరు ప్రవర్తించారు. మేము ఒకటే అంటున్నాం, ముందుగా మీ ఆలోచనే తప్పు. అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయన్న మీ ఆలోచననే తప్పు. మళ్ళీ అందులో మీ నిర్వహణ ఇంకా తప్పు. ఆలోచన తప్పే, నిర్వహణ తప్పే, ఆచరణ తప్పే, అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ వ్యాప్తంగా బయటికి వెళ్ళి మేము తెలంగాణ మహిళలము అని చెప్పుకోవాలంటే మీరు ఈ రకంగా చూస్తారంట కదా మీ ప్రభుత్వాలలో మహిళలను అని నిందించే విధంగా మీ ప్రవర్తన ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎక్కడో విదేశం నుంచి వచ్చిన ఒక మహిళ గౌరవం దిగజార్చడం కాదు, మేము ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో ఏదైతే మహిళల ఆత్మగౌరవం పునాదిగా ఏదైతే పరిపాలన సాగించిర్రో దాన్ని దిగజార్చిర్రు. మీరు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిర్రు. ఈరోజు అనేక మంది మీరు ఇచ్చిన హామీల వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, దాన్నన్నిటినీ పక్కన పెట్టి రాష్ట్రంలో అందాల పోటీలే ప్రధాన భూమికగా మీరు ముందుకు తీసుకెళ్తారు కదా, కనీసం వాటిని కూడా కరెక్ట్ నిర్వహించకుండా ఈరోజు రాష్ట్ర ప్రతిష్టను, మహిళల్ని దిగజార్చే విధంగా మీ తీరు, నిర్వహణ ఉంది. దాన్ని ఖచ్చితంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దాని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. నాడు నీళ్ల కోసం బీఆర్ఎస్ పోరాడింది. తెచ్చుకున్న తెలంగాణలో 200 టీఎంసీల నీళ్లను అప్పనంగా ఏపీ తరలిస్తే మేము ఊరుకోము. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్ష సమావేశం పిలవాలి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తోందని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ విషయం మీద సీరియస్నెస్, ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే, బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నంబర్ 2, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు కేసీఆర్ గారు సెక్షన్ 3 తెచ్చిండు. ఎందుకు? ఇట్స్ ద రైట్ ఆఫ్ అవర్ స్టేట్. సెక్షన్ 3 తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది మన హక్కు మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే
ఏ హక్కు లేకుండా ఏ అనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచెర్ల కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఎంపీలు పార్లమెంటు చేయాల్సిన బాధ్యత నీకు లేదా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? తక్షణమే అఖిలపక్షం పిలవండి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపండి, సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ ద్వారా మన రాష్ట్ర హక్కులు కాపాడండి, మీ ఎంపీలను వెళ్ళి పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించమని చెప్పండి. లేదంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, అటు బీజేపీ తన బాధ్యతల్ని కేంద్ర మంత్రులు బీజేపీ నిర్వర్తించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడకపోయినా తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టరు, వదిలిపెట్టరు. ప్రజలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మా ఆవేదన రాజకీయం కాదు, మా ఆవేదన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, రాష్ట్ర హక్కులు కాపాడడం. ఏ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతుంది. టెండర్లు పిలిచారు ఇప్పటికే. దానికి బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. ఇప్పటికే ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వడమే కాక ఈ ప్రాజెక్టుకు మరో 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణకు 8 పైసలు ఇయ్యరు, మెడికల్ కాలేజ్ ఒకటి ఇయ్యరు, ఒక ప్రాజెక్టుకు రూపాయి ఇయ్యరు. అప్పు తెచ్చుకున్న డబ్బులను రికవరీ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి, అసెంబ్లీ సమావేశాల్ని పిలవాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్క దగ్గర ఏ అనుమతులు లేకుండా నియమ నిబంధనలు అన్ని బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉందని చెప్పి ఇష్టరీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఈరోజు టెండర్లు పిలిచి ముందుకు వెళ్తున్నారు అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తారు, హైకోర్టులో కేసేస్తారు, సుప్రీంకోర్టులో కేసులేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్ని కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల పట్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్లీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల
ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావుని ఆహ్వానించకపోవడం అవమానకరమని ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేడు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేసిన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మొంగాని మనోహర్ మరియు జిల్లా బీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల జిల్లాలలో ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే ఆ అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టినంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్న గంభీరాపేటలో జరిగింది, మొన్న అప్రైల్ పార్క్లో జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా మొద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసి ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వడ్లు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. కొన్న వడ్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫెయిల్ అయింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం వారికి సంబంధించే విధంగా ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ వికాసం అది అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలలో నిజం లేదు, వెల్లడించిన మిస్ వరల్డ్ నిర్వాహకులు. ఓయూ నీళ్ల విషయంలో రాజీపడం స్పష్టం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేయాలి, డిమాండ్ చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.